నమస్తే. రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడున్న అంశాలేవైనా చూసుకుంటే అవి ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి మనకి. ఒకటి బెట్టింగ్ యాప్ ఒకటి, ఇంకో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఒకవైపు కనిపిస్తా ఉంటాయి. ఇంకో సైడ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ప్రొటెస్ట్‌లు కూడా చేయొద్దు అని చెప్పేసి ఇచ్చిన వీసీ సర్క్యులర్ ఒకటి. ఇంకో వైపు చూసుకుంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్ అసెంబ్లీలో కూడా ఆమోదం పలికింది. సో, దానిపైన మందకృష్ణ గారు మాట్లాడుతూ, సో, లేదు మాకు రిజల్ట్స్ ఏదో గ్రూప్స్‌కి సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయి, ఉద్యోగ నియామకాలున్నాయి, అవన్నీ వచ్చిన తర్వాత ఇచ్చేదుండే మీరు అని చెప్పేసి, సో, అక్కడక్కడ నిరసనలు కూడా వ్యక్తం చేస్తాం. మేము ఉద్యమం కూడా చేస్తామని చెప్పేసి మందకృష్ణ గారు చెప్తున్నారు. సో, మాట్లాడదాం ఈ 3 ప్రధానంగా ఉన్న ఇప్పుడు ఈ 3 అంశాలపైన డీటెయిల్‌గా విశ్లేషించడానికి మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్. ఫస్ట్‌గా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అనే అంశం పైన బిల్లు కూడా పాస్ అయిపోయింది. సో, దానిలో రిజర్వేషన్‌ల కేటగిరీ ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ విధంగా ఇచ్చేసిర్రు. కానీ మందకృష్ణ గారు యాక్సెప్టబుల్‌గా లేరు. సో, గ్రూప్స్ ఏదైతే ఫలితాలున్నాయో గ్రూప్సే కాదు ఉద్యోగ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్ అవన్నీ ఫస్టే ఇచ్చేదుండే ఫస్టే ఎందుకు ఇవ్వలేరు అని చెప్పేసి ఒక ప్రధానంగా చర్చ చేసుకోవచ్చు. సో, మీరేమంటారు సార్ దీనిపైన? కృష్ణమాది గారు ఇప్పుడు వారు కొట్లాడాల్సింది 30 ఏళ్ళకు పోరాటం చేసిండు, గొప్ప పని చేసిండు. హ్మ్. దాన్ని అందరం అభినందించినాం. అవును. కానీ 30 ఏళ్ళ ఫలితము బీజేపీ ద్వారా పర్మనెంట్ చట్టం తెప్పిస్తే గ్రేట్, ఇంకా చరిత్రలో మిగిలినోడు ఆయన. హ్మ్. హ్మ్. అది చేయలే. ఓకే. ఒకటి. రెండవది, చేసిన రేవంత్ రెడ్డిని తిడతాడు. హ్మ్. హ్మ్. ఇప్పుడు నువ్వు బీజేపీతో అంటగా నువ్వు ఎమ్మెల్యే ఓట్లు ఇప్పించినావు, ఎంపీ ఓట్లు ఇచ్చినావు, సుప్రీంకోర్టుతోని జడ్జిమెంట్ ఇప్పించింది బీజేపీ అని చెప్పినావు. అది యాక్చువల్‌గా అది చెప్పొద్దు. అవును. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చెప్తే సుప్రీంకోర్టు ఇస్తే ఇక రాజ్యాంగం ఎందుకు? రాజ్యాంగం ఎందుకు? అవును. ఆ? ఆ! అని చెప్పిండు. ఆ! సో, సరే బీజేపీ ద్వారా చట్టం వచ్చిందంటే రాలేదు. రాలేదు. పోనీ తీర్పు వచ్చింది. హ్మ్. తీర్పు రోజు ఆగస్టు 1 రోజు ఆయన ఏమన్నాడు? అసెంబ్లీలో మాట్లాడుతూ, హ్మ్. నేను అవసరమైతే ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ తెస్తా, తెచ్చి అమలు చేస్తా. గ్రూప్ 1 కూడా, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా అమలు చేస్తా అన్నాడు ఆయన. హ్మ్. హ్మ్. సరే, ఓకే ఆయన అన్నాడు. మరి అన్నదానికి నువ్వెందుకు దాన్ని పట్టుకొని అది అమలు చేయమని చెప్పి నువ్వు పెద్ద ఉద్యమం చేయలేదు. హ్మ్. ఇదే లక్ష దప్పుల కార్యక్రమం హ్మ్. హ్మ్. ఆయన మీద అప్పుడు ఎందుకు ఎక్కుపెట్టలే? హ్మ్. ఆర్డినెన్స్ కోసం అడిగితే చేసేవాడుగా. అవును. ఆ? అవును. చేయలే. మరి 2 నెలలు మంచి విలువైన సమయం. ఆ డప్పు కావాలా వద్దా అన్న కాడ పోయింది. హ్మ్. హ్మ్. ఆ? హ్మ్. డప్పుల కార్యక్రమం. హ్మ్. ఇప్పుడు ఆ డప్పుల కార్యక్రమం కంటే కూడా ఈయన ఆర్డినెన్స్ తెమ్మని కనుక కొట్లాడితే బాగుండేది. బావుంది. అది కొట్టడకుండా ఏం చేశాడు? మాకు వీసీ కావాలని చెప్పి. హ్మ్. హ్మ్. అయితే ఇదే ఆర్డినెన్స్ సంబంధించిన ప్రశ్న కూడా. సో, ఎస్సీ వర్గీకరణ అనే అంశం అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత సో, ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి చెప్పిర్రు. అది ఓకే. సో, దాని తర్వాత జేఎల్ కావచ్చు, లేకుంటే డీఎస్సీ ఫలితాలు కూడా వచ్చినాయి. సో, హ్మ్. దాంట్లో కూడా చాలా మంది సో, మీరెందుకు అడగలేరన్న అప్పుడు అని చెప్పేసి మేము స్వయంగా అడిగితే, హ్మ్. అప్పుడు వర్గీకరణ అనే అంశం వచ్చింది. సో, మాకు ఇదే ఎక్కువ ప్రాధాన్యత ఉద్యోగాలు అనిపియలేదు అప్పుడు. వర్గీకరణ అనే అంశం ఎక్కువ ప్రాధాన్యత అనిపించింది కాబట్టి, సో, మేము ఇటు పోయినామని చెప్పేసి మందకృష్ణ గారు అవును. చెప్పారన్నమాట. మరి అదే ప్రాధాన్యతగానే పెట్టుకో ఇప్పుడు మళ్ళా. హ్మ్. వచ్చే నోటిఫికేషన్‌లల్ల అవును. ఇదే ప్రాధాన్యత పెట్టుకో. హ్మ్. అప్పుడు ఇయ్యకపోతే అడుగు. హ్మ్. అవునా? హ్మ్. నీకు నోటిఫికేషన్‌లో లేదు అంశము. అవును. నీకు ఆర్డినెన్స్ తేలేదు. హ్మ్. ఒకవేళ ఆర్డినెన్స్ అంటే చట్టమే. అవును. ఇదే చట్టము. హ్మ్. తాత్కాలిక చట్టం. గవర్నర్ ద్వారా ఆమోదించబడి వస్తది హ్మ్. ఆర్డినెన్స్. హ్మ్. హ్మ్. తెచ్చి ఉంటే నీకు గ్రూప్ 1లా, ఎందుకంటే అప్పటికి గ్రూప్ 1 ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయింది. అవును. అవును సార్. మెయిన్స్ ఎగ్జామ్స్ కాలే. కాలే. మరి అప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా నీకు అవకాశాలు వచ్చేటివి. అప్పుడు నువ్వు అడగకుండా, చేయకుండా, అప్పుడు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? హ్మ్. అంటే ఈ వర్గీకరణ చట్టము కనీసం కాంగ్రెస్ తీసుకున్న బెనిఫిట్ కాంగ్రెస్‌కి రావద్దేనా? హ్మ్. నీకు తెలవదా? హ్మ్. నోటిఫికేషన్‌లో లేకపోతే అమలు చేయరనే విషయం తెలవదా? హ్మ్. ఆర్డినెన్స్ లేకపోతే అమలు చేయరన్న విషయం తెలవదా? తెలవకపోతే తెలుసుకో. హ్మ్. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ లేకపోతే అమలు చేయరా సార్ ఇది? ఎట్లా చేస్తారు? ఓకే. నోటిఫికేషన్‌లో లేకపోయినా కనీసం ఆర్డినెన్స్ తెచ్చి, అవును. ఆర్డినెన్స్‌లో హ్మ్. మేము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా దీన్ని అమలు చేస్తాము చట్టబద్ధంగా. హ్మ్. 2011 జనాభా లెక్కలే కదా నువ్వు ఇచ్చింది. అవును. దానికి కమిషన్‌తో పనే లేదు. హ్మ్. ఇప్పుడు ఆయన లేటెస్ట్ జనాభా కావాలంటే కమిషన్‌తోని పని గాని, నీకేముంది 2011 జనాభా ఒక్క రోజులో కూర్చొని ఉద్యోగాల లెక్క అంతా నీ దగ్గర ఉండనే ఉండది. హ్మ్. నువ్వు ఇమ్మీడియేట్‌లీ షేర్ ఇచ్చేస్తే 9% వీళ్ళకు ఇదే సేమ్ షేర్‌ని హ్మ్. అప్పుడు దాంట్లో ఆర్డినెన్స్‌లో పెట్టి, ఇమ్మీడియేట్‌లీ ఆర్డినెన్స్ తెచ్చి, హ్మ్. ఇమ్మీడియేట్‌లీ నేను గ్రూప్ 1లో అమలు చేస్తున్నా అని చెప్పేస్తే, అప్పుడు పిల్లలు కూడా ప్రిపేర్ అయ్యేటోళ్ళు. యెస్, గ్రూప్ 1లో వర్గీకరణ వస్తుంది కాబట్టి, ఆ! మాదిగలకు బెనిఫిట్ అయితది కాబట్టి, మాలో కొంతమంది కష్టపడి చదవడా, హ్మ్. ఉప్పు కులాల వాళ్ళు చదవడా, మాకు వర్గీకరణ అయిందని ఒక సంతోషం కూడా ఉండేది వాళ్ళకి. అవును. అవును. మాకొస్తే ఉద్యోగాలన్న హోప్స్ కూడా ఉండేది కదా! మరి అది రాకుండా చేసింది ఎవరు? హ్మ్. ఆయనేమో హామీ ఇచ్చి ఆయన వదిలేసిండు ముఖ్యమంత్రి. అవునా? అవును. నువ్వేమో ఆయన హామీని అమలు చేయమని నువ్వు కొట్లాడలేదు. హ్మ్. హ్మ్. నాలాంటి వాడేమో ఆర్డినెన్స్ తేవాలని చెప్పి నేను మాట్లాడితే, ఆ! నాకెవరు సపోర్ట్ చేయలేదు. లేదు. అవును. ఆ! హ్మ్. ఇవాళ మరి ఇప్పుడు ఇప్పుడు ఆయన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కావాలని చెప్పేసి అంటే అంతా అయిపోయిన తర్వాత హ్మ్.
నేను కొంచెం మాట్లాడితే ఆయన కోపం వస్తుంది. ఉమ్, దొంగలు పడ్డ ఆనెల కుక్కలు మరిగినాయని ఒక మాట మాట్లాడితే తెలంగాణ భాష అది. అవును. మాట్లాడితే కొంతమంది ఆయన అభిమానులకు కోపం వస్తుంది. నేనేమంటానంటే, ఇప్పుడు మనము టైంకు ఏదైతే చట్టం రావాలో, ఆర్డినెన్స్ రావాలో అది అడగకుండా ఎట్లాగో నోటిఫికేషన్‌లు అయితే ఇయ్యలేడు. ఎందుకంటే అప్పటికి వర్గీకరణ రాలేదు కాబట్టి. అవును. అంతే తీర్పు రాలేదు కాబట్టి. సో, నోటిఫికేషన్ వదిలేయండి. ఉమ్, నీకు తీర్పు వచ్చింది గదా! ఉమ్, వచ్చిన తర్వాత నీకు ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ కాలేదు గదా! అవును. మరి మెయిన్స్ అనేది ఇంపార్టెంట్ పరీక్ష గదా! అవును. ప్రిలిమ్స్ కంటే గూడా. అవును. సో, కాబట్టి అట్లాంటప్పుడు ఆర్డినెన్స్ తెప్పించి కొట్లాడి తెప్పిస్తే ఇప్పుడు ఇవాళ ఈ సమస్య ఈ ఉండకుండా. సమస్య ఉండేదా? అవును. మరి ఈ సమస్యను కారణము ఆయన హామీ ఇచ్చిన ఆయన, ఉమ్, వదిలేసిన నువ్వు గూడా ఇద్దరు బాధ్యులే గదా! ఆ, అవునా కాదా? ఆ, మరి ఇవాళ నువ్వు గూడా ఏదో బాధ్యత వహించకుండా ఆయన ఒక్కరిని ఎందుకు బాధ్యతని చేస్తున్నావు? ఆయన ఒక్కరిని ఎందుకు బాధ్యత చేస్తున్నావు అంటున్నా. ఉమ్, ఉమ్, ఇవాళ నీ బాధ్యత కూడా ఉంది కదా! మరి ఎందుకు అడగలేదు? ఉమ్, సరే నువ్వు అడగలేదు. నువ్వు కొట్లాడలేదు. ఇదే ఎంఎస్ఎఫ్ అప్పుడు ఎందుకు దీక్షలు చేయలేదు? అవును. అప్పుడు ఎందుకు దీక్షలు చేయలేదు? అవును. స్టూడెంట్ ఆర్డినెన్స్ ఫెడరేషన్. ఇదే కదా! అవును. ఇదే ఎంఎస్ఎఫ్ ద్వారా నువ్వు ఆదేశాలు జారీ చేసి, ఉమ్, ఇదే ఎంఎస్ ద్వారా మాకు గ్రూప్ 1లో మా వయసంతా అయిపోయింది. ఉమ్, అయిపోతుంది కాబట్టి మాకు అవకాశాలు ఇవ్వండి. మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇదే ఎంఎస్ఎఫ్ ఎందుకు ఇదే నిరుద్యోగులతో ఎందుకు దీక్షలు చేపియలే? ఉమ్, వద్దని ఎవరన్నా అన్నారా? ఆ, నువ్వంతా ఈ దప్పుల చుట్టూ తిప్పినావు. అవును. ఆ? కావాల్సిన కొట్లాట చేపియలేదు. ఉమ్, వర్గీకరణ నేను నమ్మిన ఆయన ఎవరిని రేవంత్ రెడ్డి ఇచ్చిన నమ్మిన మాట. నేను ఆ, నమ్మిన నేను వర్గీకరణ ముఖ్యం అనుకున్నా అంటే అవును. అవును భయ్ ఎవరు కాదంటే నువ్వు 30 ఏళ్ళ నుంచి వర్గీకరణ ముఖ్యమని అన్నావు. అవును. నువ్వు అన్నావు రాజకీయ పార్టీలు కూడా ముఖ్యమే అన్నాయి. ఉమ్, ఆ? మేమంతా కూడా గుడిగానే నిన్ను నమ్మినాం రాజకీయ పార్టీలు నమ్మే కదా కొట్లాడినాము. ఉమ్, ఉమ్, మరి ఇప్పుడు కూడా ఆడియన్స్ విషయంలో అది నువ్వు నిన్ను నమ్మే నువ్వు మేము మాట్లాడుతూ నువ్వు వినలే. ఉమ్, నువ్వు దప్పు చుట్టూ తిప్పినావు అంత జనాలని. ఉమ్, మరి దప్పులు కూడా అది ఏమైనా తెలియదు. అవును. సరే మళ్ళీ పోయి ఢిల్లీలో కొట్టలే నువ్వు. అవును. ఈడ అయినాక అది చేయలే. మరి అమరావతిలో కొట్టలే అది చేయలే. ఆ, ఆ? చివరికి ఏం చేస్తాను ఇప్పుడు మళ్ళీ వర్గీకరణ చేసి చట్టం చేసి ఆమోదించిన వ్యక్తి మీద ఎందుకు బదనాం చేస్తున్నావు? ఉమ్, అంతో ఇంతో మెయిల్ చేసిండు కదా మనకి. మరి ఇందులో మాలలకు కూడా అంటే ఇది మళ్ళీ ఎందుకు అంటే ఇట్లా ఎందుకు వస్తుంది, ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే మాలలు దోచిపెట్టనీకి అని చెప్పి మళ్ళీ మాలల టాపిక్ తీసుకొస్తే మాలల సామాజిక వర్గం అన్న వర్గీకరణ అయిపోయింది. రేవంత్ రెడ్డి అంతో ఇంతనో న్యాయమో అన్యాయమో కానీ ఒకటి చేసేసారు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మా మాలల దగ్గరికి ఎందుకు వస్తారు అని చెప్పి వాళ్ళు బాధపడతాను. మరి ఎందుకు నిజంగా కూడా వాస్తవంగా ఇప్పుడు ఆ. మాలలు దెబ్బతింటాళ్ళు అంటే లెక్కలల్లో ఉమ్, వివేక్ అందులో క్లియర్గా చెప్పిండు. ఉమ్, అసెంబ్లీలోని స్వయంగా లెక్కలు చెప్పిండు. ఆ? నువ్వు అదే మాలలు ఎంత తిన్నారో ఒకసారి షమీమ్ అఖ్తర్ ఎందుకు చెప్పలే మరి? ఉమ్, ఆయనకు రిపోర్ట్ తీసుకున్నాడుగా. అవును. మాలలు ఎంత తిన్నారో అనే విషయాలు ఎందుకు చెప్పలే? ఉమ్, మాదిగలకు ఎంత అన్యాయం జరిగిందనే విషయం ఎందుకు చెప్పలే? చెప్పిన అసెంబ్లీలో నువ్వెందుకు చెప్పలే? ఉమ్, కానీ పోనీ షమీమ్ అఖ్తర్ చెప్పలే. మరి అసెంబ్లీలో చర్చ ద్వారా నువ్వెందుకు చెప్పలే? చెప్పాలి కదా. అవును. మరి వివేక్ చెప్పిండు. చెప్పినప్పుడు దానికి నువ్వు కౌంటర్ ఇవ్వాలిగా అట్లీస్ట్. మీరు తిన్నారు బై మాదిగలు ఇంత తిన్నారని లెక్కలు చెప్పాలిగా. ఉమ్, షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ప్రకారం ఇంత తిన్నారు మీరు అని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పాలి మరి రేవంత్ రెడ్డి? ఉమ్, ఆ? అంటే ఆయన దగ్గర లెక్కలు ఉంటే చెప్పాలి కదా. అవును. ఎందుకు చెప్పలేదు? ఉమ్, అంటే ఇవాళ ఆయన దగ్గర ఉన్న లెక్కలేమో వివేకమో చెప్పగలిగిండు. ముఖ్యమంత్రి చెప్పలేకపోయిండు. ఉమ్, ఇంత తిన్నారనే విషయాలే మీరన్నా అధికారికంగానన్నా మీరు తీసుకున్న రిపోర్ట్ అన్న మీరు బయట పెట్టలేకపోయారు. ఉమ్, వాళ్ళు ఛాలెంజ్ కూడా అడిగారు కదా. మీరు కనుక మాకు బయట పెట్టండి మేము 10 లక్షలు ఎంతో ఇస్తాను. ఆ మధ్యలో ఒకటి బహిరంగ సవాల్ కూడా ఇస్తారు కదా. ఉమ్, మరి చేయలేదు. అది తప్పెవరిది అవుతుంది? అవును. ప్రభుత్వంది అవుతుంది. ఇటు ఉద్యమ నాయకులు అవుతుంది. ఎంతో తిన్నారో విషయాలు బయట పెడితే బాగుండేది కదా. అవును. ఆ? ఉమ్, కనీసం షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ అయినా బయట పెడితే బాగుండేది. ఆయన ఉమ్, ఉమ్. ఆయన పెట్టలేదు. నువ్వు పెట్టలేదు. మరి అడగ కూడా అడగలేదు. ముఖ్యమంత్రి చెప్పలేదు. ఆ, నువ్వు అడగను కూడా అడగలేదు బయట పెట్టమని. అవును. అవును. మరి ఆయన మళ్ళా ఇంట్లో తిన్నారనే విషయం ఎట్లా రూఢి కావాలి? ఉమ్, ఒకటి. రెండవది ఈ ఒకవేళ మాలలకే ఎక్కువ వస్తాయి అనుకుందాం. ఉమ్, నేను అంటున్నా ఉమ్, ఈ సందర్భంగా కృష్ణన్న ఉద్యమకారుడు అవును. ఒక సూటి ప్రశ్న వేయాల్సుకున్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చాడు ఎవరు? రేవంత్ రెడ్డి అవును. అమలు చేసిండు. బీజేపీ తెచ్చింది, రేవంత్ రెడ్డి అమలు అమలు చేసిండు. చేశారు. అసలు ఇక్కడ ఎంతమంది పేదలు ఉన్నారు? అగ్రకుల పేదలు ఉమ్, 1% లేదా 2%. పోనీ అంతకంటే పెడితే 3% అనుకో. అవును. మరి అంత పేదలు ఉంటే 10% ఎట్లా ఇస్తాడు ఈయన? ఉమ్, మరి దాన్ని నువ్వెందుకు వ్యతిరేకించలే? ఉమ్. ఎందుకు అడగట్లే మనం? ఎందుకు అడగట్లేదు? దాంట్లో అన్యాయంగా ఇప్పుడు వాళ్ళు ఉన్నదే 10% జనాభా లేదు యాక్చువల్‌గా. అవును. 2000 జనాభా 11 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే. అవునా? లేరు. మరి అట్లాంటోళ్ళకి 10% ఇక్కడ ఈయన ఇంప్లిమెంట్ చేశాడు. ఉమ్, ఏ లెక్క ప్రకారం చేశాడు? రెండవది ఓపెన్ కేటగిరీ కూడా 32% వాళ్ళకే ఇచ్చాడు. ఉమ్, జియో 29 తెచ్చిండు. అవును. దాన్ని నువ్వెందుకు వ్యతిరేకించాలి? అవును. దానివల్ల కూడా మనకు అన్యాయం జరిగినట్టే అవును. కదా. ఓపెన్ కేటగిరీలో మనం పోలే కదా. అవును. మన వర్గాలు పోలేదు కదా. ఎస్సీ, ఎస్టీ వర్గాలు పోలేదు ఓపెన్ కేటగిరీలోకి.
బీసీలు పోలే. ఉమ్, అంటే 32% ఓపెన్ కేటగిరీ పోయింది, మనకు 10% ఈడబ్ల్యూఎస్ పోయింది. అవును. ఆఫ్టర్ ఆల్ ఒకవేళ లేటెస్ట్ జనాభా ప్రకారం చూసుకున్న 15% ఓసీలకి, ఉమ్, అది కూడా 15% నేను అనను. ఎందుకంటే దాంట్లో ఎవరున్నారు, పెరిగిన దాంట్లో ఓసీలలో పెరిగిన దాంట్లో ఎవరున్నారంటే ఉమ్, దాంట్లో మార్వాడీలు, ఉత్తరాదిలు, అవును. గుజరాతీలు, ఉమ్, రాజస్థానీలు, పంజాబీలు, ఢిల్లీ 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 వాళ్ళ, అవును. ఆ, ఇట్లాంటి ఉత్తరాది వాళ్ళంతా ఈ 10 ఏళ్ళలో బాగా మైగ్రేట్ అయింది. అవును. వాళ్ళు ఈ 5% పెరిగింది వాళ్ళ జనాభా, అవును. కానీ మన 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 ఇక్కడ వాళ్ళ జనాభా కాదు, ఓసీల ఉమ్, జనాభా కాదు. ఉమ్, ఉమ్, మరి దాన్ని ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తలేం? ఒకటి. రెండవది, అటు 10% ఈడబ్ల్యూఎస్, ఇటు ఓపెన్ కేటగిరీ 32, ఉమ్, మొత్తం 42%. 42%. 15% ఉన్న వాళ్ళు 42% తీసుకుంటే అన్యాయం కదా. అవును. మరి ఆ విషయం ఎందుకు అడుగుతలేడు కృష్ణాన్న? ఎందుకు అడుగుతలేడు? ఉమ్, ఒకవైపేమో మాదిగ వ్యతిరేకి ఆయన కుమారుకు ఉమ్, బీసీ పదవి ఇప్పించిండు, ఉమ్, ఆర్డినెన్స్ అడగకుండా. ఉమ్, ఉమ్, పోయి ఆర్డినెన్స్ అడగకుండా ఆయన పదవి కోసం పోయిండు. ఉమ్, అటువైపు కాసింకి ప్రిన్సిపాల్షిప్ ఉమ్, ఉమ్, వచ్చింది. ఆ? అవునా? ఉమ్, అంటే నువ్వు నువ్వు పోయి ఇటు ఈయనకు బీసీ ఇప్పించినావు, ఆయనకు ప్రిన్సిపాల్షిప్ ఇప్పించినావు, ఉమ్, కానీ ఆర్డినెన్స్ మాత్రం అడగలేదు, దానికోసం ఉద్యమం చేయాలి. ఉమ్, మరొక వైపు ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడలే. ఉమ్. అంటే 20 వీళ్ళు జీవో కాసిం సార్ కావచ్చు, మన విసి కుమార్ గారు, అంటే ఏ విధంగా సార్, అంటే మీరు ఎట్లా చెప్తున్నారు అంటే వీళ్ళు కుమార్ గారేమో మాదిగ వ్యతిరేకి అని చెప్పేసి ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తున్నాను, నేను ఒక ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ గా ఉన్నా. ఓకే. సేమ్ ఆయన పిహెచ్డి విద్యార్థి, ఆయనతో చెప్తాను కొట్టిండు ఆయన ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు. ఉమ్, ఎందుకు కొట్టిండు? ఉమ్, ఆ ఎందుకు కొట్టిండంటే ఈయన ఎన్నడూ మాదిగ అని చెప్పుకునేవాడు కాదు, ఉమ్, మాదిగాళ్ళు పక్కన కూర్చుంటే కూడా కూర్చుంటాడు కాదు. ఆహా, అవును, ఉమ్, పక్కన మాదిగోళ్ళు వచ్చి కూర్చున్నాను, ఆయన పక్కన కూర్చుంటాడు కాదు. ఓకే. నేనున్నా సాక్ష్యం దానికి. ఉమ్, ఈవెన్ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ గా ఆయన ప్రిన్సిపాల్ కోటాలో ఒక ఎస్సీ అయి ఉండి మాదిగ అయింది అని ఆయనకు ఈసీ మెంబర్ చేశారు. ఉమ్, చేస్తే నేను సన్మానం పెట్టిన ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉమ్, ఈసీ మెంబర్లు అయ్యారు. ఓకే. ఓ మాల పిల్లోడు వచ్చిండు, ఉమ్, ఒక ఎస్టీ అతను వచ్చిండు. ఈయన ఎందుకు రాలే మరి? నేను పిలిస్తే నేను ఎస్సీని కాదు నేను అని చెప్పుకున్నాడు. ఉమ్, నేను ఓపెన్ కేటగిరీలో వస్తా, నేను ప్రతిభావంతుని చెప్పుకున్నాడు. మరి ఇలా ఓపెన్ కేటగిరీలు ఇచ్చినని చెప్పిండు ఆయన లేదు, రేవంత్ రెడ్డి. లేదు. ఏమన్నాడు? అవును, నీకు మాదిగ కోటాలు ఇచ్చిన అన్నాడు. అవును, ఒక దళితునికి ఇచ్చాను. మాదిగా అన్నాడు. అవును, అవును, ఆ? ఆ, దళితుడు అనే పదము కంటే మాదిగా ఇచ్చిన భయ మీ ఊనికే అన్నాడు. అవును, అవును, అంటే మాదిగకే కదా. ఉమ్, నువ్వు మాదిగ కోటలో పోయేది, మాదిగ వ్యతిరేకానికి మాదిగ కోటలో బీసీ ఇప్పడానికి నీకు అంత టైం దొరికింది. ఈ వర్గీకరణ ఆర్డినెన్స్ ఎందుకు గురించి కొట్టడానికి ఎందుకు దొరకలేదు టైం? ఉమ్, ఉమ్, అవునా కదా. అవును. మరి నేను అనేది అది, ఇప్పుడు ఆ పోస్ట్ ఇప్పడం వల్ల ఆయన మన మాదిగలకు మేలు చేసాడా? ఉమ్, ఇప్పుడు తీసుకొచ్చిన ఆయన ఏమన్నా సర్కులర్ వల్ల అక్కడ పోరగాలు ఎక్కువ మంది ఉన్నది ఎవరు? మాదిగలే కదా. అవును సార్, ఈ సర్కులర్ గురించి కూడా. అవును సార్, ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ రానికి కీలక పాత్ర పోసింది. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రధానంగా ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. అలాంటి యూనివర్సిటీలో అసలు ఉద్యమాలు చేయొద్దు, మీరు ప్రొటెస్ట్లు చేయొద్దు, స్లోగన్స్ చేయొద్దు, అసలు ఏం చేయొద్దు అని చెప్పడం. సో ఇవాళ ఒకవైపు ఏమో మందకృష్ణన్న దీక్షలు చేయమని చెప్తాడు. ఉం? ఇదే మందకృష్ణన్న బీసీ ఇప్పించిన అతను దీక్షలు వద్దంటాడు, అవును, ప్రొటెస్ట్ చేయొద్దంటాడు. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? చెప్పండి. అదే అంటే ప్రజలు ఇదే కన్ఫ్యూజన్, అసలు ఎందుకు చెప్పారు ఈ మూమెంట్. దీని వెనకడేమో రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి కొన్ని వర్గాలు చెప్తుంటే, కొన్ని వర్గేమో ఇది అటానమస్ బాడీ కాబట్టి యూనివర్సిటీ, రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పేసి ఇంకొన్ని వర్గాలు చెప్తున్నారు. సో మీరేం చెప్తారు సార్? మీరు ఒక డీన్ దానిలో గా ఉన్నారు, ఏంటంటే ప్రిన్సిపల్ గా ఉన్నారు. బీజేపీ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎట్లా? ఒకవైపు కృష్ణ మాదిగన్న వర్గీకరణ చేసినా కూడా ఆయన దాన్ని ఆ క్రెడిట్ కాంగ్రెస్ పోకుండా ఉండాలని చెప్పి దీక్షలు స్టార్ట్ చేసిండు. మరొకవైపు మాలల్ని బదనాం చేయడం మొదలుపెట్టిండు. ఇగో నిజంగా గ్రూప్ 1 మళ్ళీ మాలలే దొప్పుతారు, గ్రూప్ 2లో దొప్పుతారు, 3లో దొప్పుతారంటే రేపు స్పెషల్ డ్రైవ్ పెట్టించే మాదిగలకు. ఒకవేళ అది రిజల్ట్ వచ్చిన తర్వాత మాదిగలకు అన్యాయం జరిగితే ఇదే ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి స్పెషల్ డ్రైవ్ పెట్టి మళ్ళీ వేకెన్సీ వచ్చే భవిష్యత్ వేకెన్సీలు మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ పెట్టు. ఎందుకంటే నువ్వు ఆర్డినెన్స్ రాలేదు కదా. అవును, కాబట్టి ఏం చేయలేడు ముఖ్యమంత్రి. నోటిఫికేషన్ లేదు కదా, ఏం చేయలేడు. కాబట్టి ముఖ్యమంత్రిని అనవసరంగా బదనాం చేయడం ఎందుకంటున్నాను. ఇప్పుడు ఆయన చేతిలో లేని పని కూడా ఆయన ఏమన్నాడు? దక్షిణాది బీజేపీ నాయకుడిగా ఆయన వ్యవహరిస్తాడు, ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడు, కావాలని ఇట్లా నా మీద కాల్ చేస్తున్నాడు. అందుకే ఆయన ఇవాళ ఇట్లాంటి సర్కులర్ తెప్పించిండు అనుకుంటా నాకు తెలిసి. రేవంత్ రెడ్డి ఎందుకు సర్కులర్ తెప్పించిందంటే నేను చేసి దానికి క్రెడిట్ రాకుండా చేస్తాను. మరి ఇదే ఒక సర్కులర్ తెప్పిస్తే పురగాలు అంతా అక్కడ అటువైపు తిప్పుతారు, అక్కడ ఎంఎస్ఎఫ్ రోజు దీక్షలన్నీ కూడా డైవర్ట్ అవుతాయి. మళ్ళీ ఇంకోవైపు ఏంటిది, ఆయన గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చాడు. ఆ ఇష్యూలో మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన కదా, ఓపెన్ కేటగిరీలో 32% ప్లస్ ఈడబ్ల్యూఎస్ మొత్తం కలిపితే 42% అగ్రవర్ణాలకే పోతున్నాయి. అవునా కదా. అది కూడా డైవర్ట్ కాకుండా
ఉమ్, ఆ అంశం చర్చకు రావద్దుగా. అవును. ఆ? సో డైవర్ట్ చేయడానికి Yes. తీసుకొచ్చినట్టు. ఆ అంశం చర్చకు రా. బడ్జెట్ కూడా అవును. ఆ బీసీలకు ఎంత కేటాయించిందండి అవును. బడ్జెట్? అవును. 11,700. అవును. మళ్ళీ విద్యా వైద్యానికి మళ్ళీ గతంలో దాంట్లో కొద్దిగా పెంచి ఇచ్చిర్రు అంతే. అంతే, మళ్ళీ ఏమీ లేదు. కొద్దిగానే పెంచిండు. అంతే 7% కాబట్టి ఇవాళ అంటే ఇవన్నీ కూడా చర్చకు రాకుండా, ఆ, ఆ. అంటే బడ్జెట్ చర్చకు రావద్దు. అలాగే ఇక్కడ బీసీలకు విషయంలో చర్చ రావద్దు. ఉమ్, వర్గీకరణ విషయంలో అక్కడ దీక్షలు మొదలైనా కూడా దాన్ని డైవర్ట్ చేయాలి. ఆ? వీటన్నిటిని డైవర్ట్ చేయాలంటే ఉస్మానియా ఒకటే బాగా ఆ, నిలబెట్టే సెంటర్. అవును. కాబట్టి దాంట్లో ఒకటి ఏపిచ్చిండు రేవంత్ రెడ్డి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది ఓకే. ఎంతవరకు వాస్తవమో ఆ, తెలియదు. ఉమ్, ఇంకోటి వైపు ఏంటంటే ఒక్క ఉస్మానియాకి ఎందుకు ఏపిస్తే ఉమ్, మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్నిటి కదా గవర్నమెంట్ చేస్తుంది. అవును. అది అటానమస్ బాడీ కదా, అవును. దాని నిర్ణయం అది తీసుకున్నది కదా ఉమ్, అనే ప్రచారం కూడా జరుగుతుంది. అవును. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ అనేటివి ప్రతి పార్టీ చేస్తుంది. అధికార అవును. పార్టీ చేస్తుంది, ప్రతిపక్ష కానీ పార్టీ ఈ పార్టీ వచ్చినాక ఎక్కువ చేస్తున్నాయి అని చెప్పేసి కూడా ప్రచారం ఉంది సార్. వాస్తవం కావచ్చు. దాంట్లో తప్పేం లేదు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు చాలా విషయాలలో కూడా డైవర్ట్ పాలిటిక్స్ అవుతున్నాయి అనే దాన్ని అవును. మనం అంగీకరించవచ్చు. అవును. సో కాబట్టి అయినా సరే కొన్ని చేస్తున్నారు కాబట్టి అభినందించక తప్పదు కదా. వర్గీకరణ చేసిండ్రు, దాంట్లో అభినందించాలి కదా. 42% వాటా చట్టబద్ధత కోసం అవును. ఆ చట్టం చేసిండ్రు, దాన్ని అభినందించాలి కదా. అవును. కొన్ని హామీలు అమలు చేసిండ్రు, దాన్ని అభినందించాలి ఉమ్, కదా. ఉమ్. చేయని వాటిలో ప్రశ్నిద్దాం కానీ చేసిన వాటిని అభినందించాలి కదా. అభినందించాలి. అవును. సో కాబట్టి చేసిన మంచి పని విషయంలో అభినందిద్దాం, ఉమ్, చేయని విషయాలలో ప్రశ్నిద్దాం. ఉమ్. నేనైతే అట్లే ఉంటా. ఓకే. రైట్. ఎస్ సార్. ఇంకో విషయం, ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ పైన కొరడా విధిస్తా ఉంది ప్రభుత్వం. ఇటు సజ్జనార్ కూడా చాలా సీరియస్గా తీసుకొని కంప్లైంట్స్ కావచ్చు అవన్నీ కూడా ఇస్తాను. సో బెట్టింగ్ యాప్స్ గురించి సార్, అంటే చాలా మంది సెలబ్రిటీస్ ఈవెన్ విజయ్ దేవరకొండ కావచ్చు, రానా దగ్గుపాటి కావచ్చు, వీళ్ళపైన కూడా కేసులు పెట్టే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీని గురించి ఏం చెప్తారు సార్ బెట్టింగ్ యాప్స్ దానికంటే గురించి? ముందు Yeah. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకా కొన్ని విషయాలు ఆ, చెప్తాను. ఆ, నేను 20 ఏళ్ళు ప్రొఫెసర్గా పనిచేసిన కదా. అవును. మేము తెలంగాణ ఉద్యమం చాలా సీరియస్గా చూస్తాం. ఉమ్, 1 గంట దాకా క్లాసులు, లంచ్ అవర్ తర్వాత వచ్చి ఉద్యమం ఉమ్, పార్టిసిపేట్ చేసినాం. నేను నా పిల్లలు కూడా, ఓకే. స్టూడెంట్స్ కూడా, ఆ, కాలేజ్ మొత్తం ఓకే. ప్రిన్సిపాల్తో సహా వచ్చి కూర్చునేది. ఉమ్, ఉమ్, ఇక్కడ అకాడమిక్ దెబ్బ పడవద్దు, అవును. ప్లస్ తెలంగాణ ఉద్యమానికి దెబ్బ పడదు. ఓకే. ఇవాళ వైస్ ఛాన్సలర్కి ఉమ్, ఒక తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఉమ్, మాదిగ ఉద్యమంతో సంబంధం లేదు. ఉమ్. కేవలం ఒక అకాడమిక్స్ తెలిస్తే సరిపోతుందా? లేదు, మన ఉస్మాన్ యూనివర్సిటీకి అయితే లేదు సార్. సరిపోతుందా? ఒక అడ్మినిస్ట్రేటర్ అనేవాడు అవును. అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిని పెడితే సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలరు. ఉమ్, కానీ మొత్తంగా ఇంత నియంతృత్వంగా వివరించి ఉమ్, ఏదేమైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలే ఇవాళ ప్రొటెక్ట్ చేస్తున్నారండి. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం చేశారు, అనురాగులో చేశారు, అవును. అవునా? ఉమ్, ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, నువ్వేమన్నా దానికి ఓనర్వా? ఉమ్, యువర్ ఓన్లీ ద కస్టోడియన్. Yes. నీ డ్యూటీ ఏంది? నీ ఎడ్యుకేషన్కు ఇబ్బంది లేకుండా చూడడం ఒకటి, ఉమ్, పిల్లలకు వాళ్ళకి ఏదైనా ఉంటే సమస్య ఉంటే పరిష్కరించడం ఒకటి. ఉమ్, ఇట్లా ప్రొటెస్ట్ను ఒక పీస్ఫుల్గా, అవును. రాజ్యాంగమే స్పష్టంగా చెప్తుంది ఏమని, ఉమ్, అసోసియేషన్స్ పెట్టుకోవచ్చు, ఉమ్, ప్రొటెస్ట్ చేయొచ్చు అని ఆర్టికల్ 19లో చెప్తుంది. అవును. ఇదే రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛ ఇచ్చింది, ఉమ్, ప్రొటెస్ట్ చేసుకునే అధికారం ఇచ్చింది. మరి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయిగా అసెంబ్లీలో, అడుగుతున్నాయి కదా, అన్ని నిలదీస్తున్నాయిగా, విద్యార్థులు నిలదీయాలి, అవును. ఉమ్, దీన్ని నిలదీయాలిగా, ఉమ్, వాళ్ళ సమస్య అయినట్టు మాట్లాడాలి కదా, ఉమ్, మీడియాలో చెప్పుకోవాలి కదా. అవును. మరి చెప్పుకుంటే తప్పేంది? ఈ రాజ్యాంగం ఎవరికైనా ఇవాళ స్వేచ్ఛని ఇస్తలేదా? ఎస్. మరి అట్లాంటప్పుడు నువ్వెందుకు దూరం ఏమంటావు? ఉమ్, అదే ఇప్పుడు నీ మీద ఫిల్తీ లాంగ్వేజ్ వాడడం తప్పు, నీ అవును. మీదే కాదు ఎవరి మీద వాడినా తప్పే. తప్పే. తర్వాత మాస్ గా అంత ఒకటేసారి వచ్చి మీద పడి దాడులు చేయడం తప్పు. ఉమ్, ఉమ్. అట్లాంటివి కానీ వాళ్ళపైన కేసులు పెట్టుకోవచ్చు, వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, ఇల్లీగల్ గా సస్పెండ్ ఏమన్నా చేయొచ్చు చేస్తే స్టూడెంట్స్. వైలెన్స్ చేస్తే చెయ్యి, అవును. సస్పెండ్ చేయి, ఇంతమంది అవును. చెప్తున్నారు. అవును. 100 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా నువ్వు ఒక్కని ఇవాళ ఫస్ట్ స్టార్ట్ చేయలే. పివి నరసింహారావు గారు కూడా సస్పెండ్ అయ్యి వేరే ఆ. దగ్గర చదువుకొని వచ్చి చాలా హేమాహేమి దేశానికి ప్రధానమంత్రి అయిన వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళు. అవును. అవును. ఏ అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న హిస్టరీ. ఉమ్, తెలంగాణ సాయుధ పోరాటము, తెలంగాణ అవును. తొలిదేశం మలిదేశ పోరాటము, జాతీయవాద పోరాటము, అవును. వందే స్వతంత్ర మాతరం పోరాటం. పోరాటము, ఎన్ని పోరాటాలు జరగలేదు. ఉమ్, ఉమ్, మరి ఇట్లాంటి పోరాటాలలో వైస్ ఛాన్సలర్స్ లేరు అప్పుడు? ఉమ్. నువ్వు ఒక్కనే ఉన్నావు అసలు ఇప్పుడైతే పోరాటాలే లేవు పెద్దగా. లేవు, అస్సలు లేవు. మరి ఈ టైంలో నువ్వు అట్లాంటిది పెట్టడం ఏంది? ఆ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టలే. అవును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము తెలంగాణ ఉద్యమంలో అంత సీరియస్ గా ఫైట్ చేసిన వాళ్ళము, అవును. అవునా? అవును. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయలేదు, ఇట్లాంటి సర్కులర్ చేయలేదు. ఉమ్, ఉమ్. అది చేస్తే ఇట్లాంటి ఉద్యమం నడిచేదా, తెలంగాణ వచ్చేదా? లేదు. కాబట్టి అవగాహన లేని వైస్ ఛాన్సలరు, కమిట్మెంట్ లేని సమాజం పట్ల కమిట్మెంట్ లేని వైస్ ఛాన్సలర్స్ ఉంటే ఉమ్, అది ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఇట్లాంటి అసమర్థత ఉన్న వాళ్ళని పెడితే ఈ రకంగానే ఉంటుంది. కాబట్టి ఉమ్. ప్రభుత్వం ఇప్పటికైనా అట్లాంటి దాన్ని తీసేయమని, ఇమీడియట్లీ ఉపసంహరించుకోమని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఉమ్.
ఓ విద్యార్థులు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళందరికీ నా యొక్క సంపూర్ణ మద్దతు Hmm. ప్రకటిస్తున్నాం Right. మన వాహిని టీవీ ద్వారా. ఓకే సార్, ఇది బెట్టింగ్ యాప్స్ గురించి సార్. బెట్టింగ్ యాప్స్ గురించి బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే Hmm. సెలబ్రిటీలకు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన సరిపోతలేవు. Oh. అసలు వాళ్ళకు ఈవెన్ బెట్టింగ్ అనేది నేరమైన విషయం తెలియదా? Hmm. తెలుసు. Hmm. గేమింగ్ లో భాగంగా గేమింగ్ చట్టం ఏదైతే ఉందో అది ఇంకా మనకి ఇండియాలో అమలు కాలేదు. గేమింగ్ చట్టం పూర్తి స్థాయిలో పార్లమెంటు ఆమోదించాలి. ఓకే. గేమింగ్ ఒక చర్చ జరుగుతుంది. గేమింగ్ విదేశాల్లో దాని ఒక అంటే విలాస ఆటల్ని క్రీడల్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహించడంలో భాగంగా దానికి ట్యాక్స్లు కడుతున్నారు. దాంట్లో కొంత ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది. బట్ ఇండియాలో ఆ కల్చర్ లేదు, యాక్చువల్గా బెట్టింగ్ కల్చర్ లేదు. సో దాని అది నేరం అని చెప్పేసి కోడి పందాల బెట్టింగ్లో కానీ అక్కడ కూడా కేసులు అయినాయిగా. మరి ఇవన్నీ తెలుసు కదా వాళ్ళకి, తెలియదా? మరి మాకు తెలియదు మేము చేసినామంటే మరి అట్లాంటప్పుడు మీరు తెలియకుండా ఎందుకు తెలియకుండా ఇష్టం ఉన్నాయి ఇచ్చేసి రేపు ఇంకా ఏదైనా చేస్తారు. మాకు తెలియదు అంటే ఎట్లుంటుంది? నేరం నేరమే కదా, చట్టం ఎవరికైనా చుట్టం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. కుటుంబాలు కూడా చనిపోయారు. కుటుంబాలే నాశనమైన చరిత్ర ఉంది. వాళ్ళకు ₹1 రాలే ఈ బెట్టింగ్ యాప్ల నుండి. ప్రభుత్వాలు కూడా ₹1 ఇయ్యలే. ఎందుకంటే చట్టం లేదు అక్కడ. చట్టం ఉంటే ప్రభుత్వం దాని మీద కాంపన్సేషన్ ఇస్తుంది. మరి ఎట్లా ఏ రకంగా వేయాలి వాళ్ళకు? ఏ రకమైన ఆదరణ లేదు. సో కాబట్టి అంటే వాళ్ళ దోపిడీ చేస్తున్న వర్గాలకు మీరు కొమ్ము కాశారు. పరోక్షంగా మీ వల్ల మీ మాట నమ్మి వాళ్ళు బెట్టింగ్ లా డబ్బులు పెట్టి పోయి కుటుంబాలు నాశనం అయిపోయినాయి. సో మీ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. బెట్టింగ్ యాప్ల మీదే కాకుండా వీళ్ళ చావుల కారణం మీరు కూడా, మీ యాడ్స్ కూడా. కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా చట్టపరంగా బెట్టింగ్ యాప్స్ మీద ఎట్లయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారో అట్లాగే చావులకు బాధ్యులను కూడా చేయాలి. వాళ్ళని బెట్టింగ్ యాప్స్ ప్లస్ వీళ్ళని కూడా చేయాలి. ఎవరైతే ప్రమోట్ చేసారో వాళ్ళని, ప్రమోట్ చేసిన సినిమా హీరోలందరినీ, అట్లాగే ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఒకసారి వాళ్ళకి కనుక చావుకు కారణము అటెంప్ట్ మర్డర్ కింద వాళ్ళని కనుక బుక్ చేస్తే ఇంకోసారి ఇట్లాంటి పెట్టచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. చనిపోయిన వాళ్ళంతా రోజు సోషల్ మీడియాలో పెట్టిండ్రు, వాళ్ళంతా ఆ కుటుంబాలన్నీ రోజు ఇచ్చిన ఏడుస్తున్నాయి. అవన్నీ ఎవిడెన్స్ చాలు కదా, సరిపోతుంది వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పోలీసులు. సో పోలీసులు కేవలం వాళ్ళని విచారించి తప్పు ఒప్పుకుంటే సరిపోతుంది అనేది వదిలిపెట్టాలి. 100% వాళ్ళ మీద వాళ్ళ చావుకు కూడా కారకులు వీళ్ళని పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏందో. ఇంకోసారి ఎవరు కూడా ఫ్యూచర్ అట్లాంటి వాటి ఈ యొక్క బెట్టింగే కాదు, క్రిమినల్ చర్యలకు పాల్పడే ఎట్లాంటి ప్రచారాలకు వాళ్ళు బోరిగా. ఎట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చూండ్రు తక్కువ అవుతుందని, లేకపోతే ఇంకో బ్యూటీ వచ్చేస్తుందని, బక్కగా అవుతారని రకరకాలుగా ప్రచారాలు ఇస్తున్నారు కదా. వాటి వల్ల కూడా చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. సో అట్లాంటి కేసులలో కూడా ఇట్లాంటి యాడ్లు ఇస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అప్పుడు మ్యాగీలో జరిగిన అమితాబ్ బచ్చన్ వాళ్ళకి జరిగినట్టుగానే వీళ్ళకి కూడా ఖచ్చితంగా పెట్టాలి. పెట్టేస్తేనే అప్పుడు వాళ్ళకి భయం అనేది ఉంటుంది. లేకపోతే ఏందండి ఒక సినిమాకు 100 కోట్లు తీసుకుంటారు, మీకు సరిపోవా? కోట్ల సరిపోవా? ఇన్ని తీసుకుంటూ ఇన్ని సంపాదించుకుంటున్నా మీరు ఇంకా ఎందుకు ఈ విజయ్ దేవరకొండ కానీ రానా కానీ ఇన్ని పైసలు సంపాదిస్తున్నారు? ఎందుకంటే మీకు నాకు అర్థం కాలే. కాబట్టి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని చనిపోయిన వాళ్ళని బాధ్యులను చేసి కాంపన్సేషన్ ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి కంపెనీ ఇవ్వాలి, వీళ్ళు కూడా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు బస్సు సంపాదించారు పైసలు. కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళ యాడ్ వాళ్ళ కూడా చనిపోయారు. కాబట్టి వీళ్ళు సంపాదించిన కూడా ఆ డబ్బులు వాళ్ళకు చెందే విధంగా చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఉన్న చట్టాలనైనా ఉపయోగించి వీళ్ళని జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది. ఇంకోసారి అట్లాంటి జరగకుండా ఉంటాయి. కాబట్టి అప్పుడు కొంతమంది ప్రాణాలు ఇలా బలి కాకుండా ఉంటాయి. సో వాళ్ళ కోసం వీళ్ళ ప్రాణాలను బలి చేస్తూ ఉంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోవద్దు. ప్రభుత్వం ఎట్లయితే సినిమా షోకు బెనిఫిట్ షోలకు బలైపోతే ఎట్లయితే చర్యలు తీసుకున్నారో ఏ రకంగానైతే కోర్టు వాళ్ళు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా కేసు అయితే అయింది కదా, కాంపన్సేషన్ అయితే వచ్చినాయి కదా 3 కోట్ల దాకా పొరగాలు ఉద్యమం చేస్తే. అవునా? అట్లనే వీళ్ళకి కూడా జరగాలి, కుటుంబాలకు కూడా చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా రాష్ట్రంలో జరుగుతున్న 3 అంశాలపైన డీటెయిల్ విశ్లేషణ. సో చూస్తుండండి. బాయ్.